తప్పనిసరిగా దేవుని పరిశుద్ధమైన నామునకు ఈ ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్న మరి దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామం పేరట ప్రత్యేక వందనాలు మీకు మేము తెలియజేస్తాము. అది చాలా మంచిది. ఇంతవరకు చక్కటి ప్రార్థనల ద్వారా, చక్కటి పాటల ద్వారా, చక్కటి ఆరాధన ద్వారా మీరందరూ ప్రభు నామాన్ని ఎంతగానో ఘనపరిచారు, స్తుతించారు. మరి చాలా దేవుని నామాన్ని గొప్ప చేశారు. మరి దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మనం అందరం కూడా విశ్వాస జీవితంలో మరి ముందుకు సాగిపోవాలి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను తెలియజేయాలని దేవుడి ఆత్మ ప్రేరేపణ బట్టి మేము ముందుకు వస్తా ఉన్నాను. అదేమిటి అంటే, మనం అందరము కూడా ఎవరిని ఆరాధన చేస్తా ఉన్నాము? మనం అందరము కూడా ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా ఎవరిని మన మనసులో మరి తలంచుకుంటూ ఆరాధన చేస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారినే మన మదిలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక బైబిల్ భక్తుడు అన్నాడు, హృదయంలో మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి అని అన్నారు. అయితే మదిలో వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అయితే మరి మనం తెలుగులో యేసుక్రీస్తు అనే పదంతో మనం ప్రభువుని ఆరాధన చేస్తా ఉన్నాము. అదే ఇంగ్లీష్ లో అయితే జీసస్ క్రైస్ట్ అనే పదాన్ని ఉపయోగించి మరి యేసు ప్రభువుని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. ఈ రోజు మరి జీసస్ అనే పదంలో 5 పదంలో ఉన్నటువంటి మూలార్థాలు ఏమిటి, ప్రభు గురించి ఏమని అందులో రాయబడ్డాదో షార్ట్ కట్ మెసేజ్ గా మేము చెప్పబోతా ఉన్నాం. వచ్చే వారము ప్రభు చిత్తమైతే క్రైస్ట్ అనే పదంలో ఉన్న మూలార్థాలను మరి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. ఈరోజు జీసస్ అంటే మనకు భోజనం చేయాలి అంటే 5 ఏళ్ళు అవసరం. ఎన్నేళ్ళమ్మా? 5 ఏళ్ళు అవసరం. ఈ 5 ఏళ్ళు పట్టుకునే ఆహారాన్ని మనం మరి నములు తింటాం అన్నమాట ఈ 5 ఏళ్ళ ద్వారానే. అలాగే జీసస్ అనే పదంలో కూడా 5 అక్షరాలు ఉంటాయి. JESUS 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాల్లో మరి ప్రభు గురించి చెప్పబడిన మూలార్థాలు ఏంటో మనం చూసి మనం ముందుకు సాగిపోదాం. అలాగే తెలుగులో యేసు అనే పదం జీసస్ అంటారన్నమాట. యేసు అనే 2 అక్షరాల్లో మన ఊపిరి ఆధారపడి ఉంది. ఒకసారి ఈ మాటను మనం గుర్తు చేసుకున్న తర్వాత మన పాటల్లోకి వెళ్దాం. యేసు అనే 2 అక్షరాలలో మన ఊపిరి ఎలా మరి ఇమిడి ఉందంటే, ఏ అనే పదం మనం ఉపయోగిస్తున్నప్పుడు ఊపిరి పైకి వదులుతాం. సు అనే పదం ఉపయోగించేటప్పుడు మన ఊపిరి వదులుతాం అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఏ షూ అంటే యేసు అనే పదంలోనే మన ఊపిరి దాగి ఉంది. తెలుగులో మీనింగ్ మాట అండి. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇంగ్లీష్ లో జీసస్ అంటే మొదటి అక్షరం జే. జే అంటే అర్థం ఏంటంటే జస్టిస్. జస్టిస్ అని అర్థం అన్నమాట. జస్టిస్ అంటే తెలుగులో అర్థం ఏంటమ్మా? న్యాయము. న్యాయము అని అర్థం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 145 అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అది చాలండి. చూసారండి, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అలాగే కీర్తన గ్రంథంలో అపోస్తలుల కార్యం 10:36 వచనం కూడా మరి ఒక అద్భుతమైన మాట ఉంటది అక్కడ. యేసయ్య ఏమై ఉన్నాడంటే అందరికీ ఉపకారి. ఏంటమ్మా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు ఆయన.
అందరికి ఉపకారం చేసే దేవుడు. అందుకనే మొదటి అక్షరంలో జే అంటే న్యాయము. న్యాయం అంటే అతడు అందరికీ న్యాయం చేసేవాడు. కొంతమంది చూడండి, దుష్టులను శిక్షించడానికి, నీతిమంతులను కాపాడటానికి వస్తూ ఉంటారు కొంతమంది. కానీ మన దేవుడైనటువంటి ప్రభువు లేదా యేసుక్రీస్తు, ఆయన అందరినీ కాపాడటానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. అందరికీ న్యాయం చేసే దేవుడు ఆయన. ఎవరైతే ఆయన మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం కలిగి జీవిస్తారో వారిని విమోచించడానికి ఆయన ఉపకారై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండో చూడండమ్మ, తర్వాత లోకాసు వార్త 6:35 కూడా ఒకసారి చదవండమ్మ. లోకాసు వార్త 6:35. మీరైతే ఎట్టివాణ్ణి గూర్చి అయినను నిరాశ చేసినడలా మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతులై ఉందురు. చాలా సర్వోన్నతుని కుమారులై ఉందరు. చాలమ్మ, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. శత్రువులను ప్రేమించుడి. న్యాయం అంటే ఏమిటి అంటే మన ప్రభు మనకు నేర్పించిన పాఠం ఇది. అందుకనే మనము శత్రువులను ప్రేమించడానికి ఇష్టపడతా ఉంటాం. మనం దూషించే వారిని, ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించడానికి ఎందుకు ఇష్టపడుతున్నాము అంటే మనం ఆరాధించే ప్రభువు మనకు నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే మొదటిది జస్టిస్. జే అంటే జస్టిస్, న్యాయము. ప్రేమించడానికి నేర్పిస్తా ఉన్నాడు. న్యాయంగా మనం నడుచుకోవాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అది మొదటి పాఠం. కాబట్టి జే అనే పదంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి మూలార్థం ఏమిటంటే ప్రభువు గొప్పవాడు, ప్రభువు అందరికీ ఉపకారి, ప్రభువు మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఉపకారి అయి ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రేమను మనం ఇతరులకు పంచేవారుగా ఉన్నామనే విషయాన్ని జే అనే అక్షరంలో నుండి మనం తెలుసుకుంటా ఉన్నాము. రెండవ అక్షరం మనం చూద్దాం, ఈ. ఈ అంటే ఎటర్నల్, నిత్య జీవం అని అర్థం. చూడండి, అతని ప్రేమ శాశ్వతమైనది, నిత్య జీవం అన్నమాట. ప్రేమలోనే జీవం దాగి ఉంది. చూడండి, వాక్యం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 19:16 తీయండి అమ్మా. మత్తయి సువార్త 19:16 ఒక అద్భుతమైన మాట. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అది రెండవ పదం ఏంటంటే ఎటర్నల్. ఈ అంటే జే రాసం, ఈ అంటే ఎటర్నల్. ఎటర్నల్ అంటే నిత్య జీవం. ఎవరి ద్వారా నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నిత్య జీవం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట. వచ్చి అంటున్నాడంట, నేను నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నా బాల్యము నుండి నీ ఆజ్ఞలన్నీ నేను వరుసగా పాటించుకుంటూ వస్తున్నాను. అయితే నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగాను. సరేండి, ఈ ఆస్తిని అంతా అమ్ముకుని పేదలకి చెప్పనని వెంబడించు అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యేసు ప్రభువే నిత్య జీవం. నిత్య జీవం కావాలంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, జీవార్థమైన జీవితం, అది పొందాలంటే ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పొందుతాం. బైబిల్ ఏం చెప్తుందంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై. అక్కడ ఒక మాట అంటాడండి, నా ద్వారా తప్ప. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నా ద్వారా తప్ప ఎవరు ప్రభు దగ్గరికి, పరలోకానికి వెళ్ళరు. అంటే యేసు ప్రభు ద్వారా తెలుసుకోవాల్సిన రెండో పదం ఏంటంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. చూడండి, ఇంకొక మాట ఏంటమ్మా, ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి, ఆ ప్రేమలోనే నిత్య జీవం దాగి ఉందన్నమాట. ఇర్మియా 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. అది చూసారండి, ఏ ప్రేమ అంటండి అది? శాశ్వతమైన ప్రేమ, నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ మాట. శాశ్వతమైన ప్రేమ,
చాలా కాలం క్రిందట ప్రభు ప్రత్యక్షమయ్యాడంట. చాలా కాలం క్రిందట. అంతే నిత్య జీవార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, అందరూ ఉన్నారు. అందుకే యోహాను సువార్తలు అంట కదా, ఏమంటాడు? 3:16లో దేవుడు లోకమును ఎంతో, ఎంతో ప్రేమించెను. అంటే దానికి ప్రేమకు హద్దులు లేవు అన్నమాట. అంత ప్రేమతో మనల్ని, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ అనే పదంలో మనం ఏమని నేర్చుకుంటున్నామంటే, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము అనే పదాన్ని మనం తెలుసుకుంటున్నాము. తర్వాత మూడోది సేవర్. ఎస్ అంటే ఏంటమ్మా? సేవర్ అంటే రక్షకుడు అని అర్థం. JES. ఎస్ అంటే ఏంటంటే సేవర్. సేవర్ అంటే రక్షకుడు. ఆయనే మన రక్షకుడు. చూడండి, లోకసువార్త 2:11 ఒకసారి చదవండి అమ్మ. లోకసువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక ప్రవచనము నెరవేర్చబడ్డారు. పాత నిబంధన కాలం అంతా కూడా యేసు ప్రభు వస్తున్నాడు 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 అని ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయి. అవన్నిటికి కార్యరూపం, నిర్వచనం కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ యేసు ప్రభు వారు నెరవేర్చాడు. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని యేసు మరి లోకసువార్తలో మరి ఆ లోక భక్తుడు రాస్తా ఉన్నాడు. రక్షకుడు ఎవరి రక్షకుడు అంటే, నీ కోసం నా కోసం మరి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన రక్షకుడు. శరీరంగా మనం రక్షించడం కాదు కానీ ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చాడు. చెప్పండి అమ్మా, ఎటువంటి వాడైనా సరే భూలోకంలో చనిపోతాడు, ఎటువంటి గొప్పవాడైనా చనిపోతాడు, ఎటువంటి డబ్బు ఉన్నవాడైనా చనిపోతాడు, అధికారులైనా చనిపోతారు, ఎవరైనా చనిపోతారు. కానీ నీ ఆత్మను రక్షించేవారు కావాలి. ఈ రోజున హాస్పిటల్లో మనుషులు ప్రాణాలను రక్షించడానికి డాక్టర్లు ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు. వారు చదువుకున్నటువంటి విద్యను అంతటిని కూడా ఉపయోగించి ఆ వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నీలో ఉన్న ప్రాణాన్ని, నాలో ఉన్న ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? ఎవరు రక్షించగలరు? అది యేసు ప్రభు వారు మాత్రమే సాధ్యం. అందుకని సేవర్ అంటే రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించువాడు. ఎవరిని రక్షిస్తున్నాడు? నీ పాపములో, నీ శాపములో, నీ దుఃఖములో, నీ యొక్క అపరాధములో పడిపోతున్నప్పుడు దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది పాపులు, భయంకరమైన పాపులు ప్రభు దగ్గరకు వచ్చారు. వారిని, బాబాయ్ నువ్వు పాపివి, నిన్ను ముట్టుకోనేనో, నువ్వు దూరంగా ఉండు అనే మాట ప్రభు వాళ్ళే. సమరేశ్వరి గాని, జక్కయ్య గాని, మరి భయంకరమైన వ్యక్తులు ప్రభు దగ్గరకు వచ్చారు. దొంగలు వచ్చారు. చిరువ మీద వేలాడబడుతున్న దొంగ కూడా ప్రభు క్షమించాడు. కాబట్టి ఆ ప్రాణాన్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకనే రక్షకుడు, రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఎవరా రక్షకుడు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి అమ్మ, తీతుకు 2:13 చదవండి అమ్మ ఒకసారి. తీతుకు 2:13. తీతుకు 2:13 చెప్తున్నాను అయ్యగారు. లేదా 1 తిమోతి 1:15 అయినా పర్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే తీయండి, అది మీకు చూపించడానికి. 1 తిమోతి అంతండి. 1:15 అమ్మ. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారి ప్రధానుడను. ఓకే అమ్మ, ఓకే. ఎవరిని రక్షించడానికి వచ్చాడమ్మ ఆయన? పాపులను రక్షించడానికి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. వాక్యము నమ్మదగినదిగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మూడవ పదం ఏంటంటే ఎస్ అంటే సేవర్, రక్షకుడు. అతడు మన రక్షకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత 4వ పదం ఏంటంటే యు అంటే అన్కండిషనల్, అంటే షరతులు లేనిది, అతని ప్రేమకు హద్దులు లేనిది అని అర్థం. యు అంటే ఏంటమ్మా? అన్కండిషనల్. అందరూ చెప్పండి అమ్మ ఒకసారి. అన్కండిషనల్, హద్దులు లేనిది.
ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 3:16 ఒక దేవుడు అద్భుతమైన లోకమును ఎంతో మాట ఉంది. ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నువ్వున్నావు, నేనున్నాను, ప్రపంచం అంతా ఉంది. భక్తుడు మరి ఒక ఆయన అన్నారు, గురజాడ వెంకటప్పారావు గారు అన్నారు. ఏమన్నారంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. మనుషుల్ని ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అన్కండిషనల్ గా వచ్చాడు. అంటే హద్దులు లేకుండా, షరతులు లేని ప్రేమ. షరతులు, కొంతమంది అయితే నిన్ను ప్రేమించాలంటే డబ్బుంటే ప్రేమిస్తారు, లేదా సహాయం చేస్తే ప్రేమిస్తారు, లేదా కొన్ని ఏదో ఒక హెల్ప్, ఏదో ఒక మేలు పొందుకున్న తర్వాత ప్రేమిస్తారు. మానవ సహజ నైజం అలా ఉంటారు. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. నువ్వెంత ఘోర పాపమైనా సరే నిన్ను ప్రేమించడానికి ఆయన ఇష్టపడతాడు. చూడండి 1 యోహాను, ఇది ఒకటి చదవండి అమ్మ. 1 యోహాను, యోహాను 4:8. 1 యోహాను 4:8. దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అది మనందరం కూడా ప్రేమ కలిగి ఉన్నాం. అది దేవుడు మనకు నేర్పించిన గొప్ప పాఠం అన్నమాట. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము ప్రభువుని ప్రేమించాలి. మనం ఎప్పుడు అబద్ధికులు అవుతామో చెప్పమంటారా? ఎప్పుడు అబద్ధికులు అవుతాం అంటే చూడండి 3:14 చదవండి అమ్మ. అదే 1 యోహానే 3:14 చదవండి. మనం ఎప్పుడు అబద్ధికులు అవుతామని వాక్యం తెలియజేస్తుందంటే ఒక మాట ఉంది, నేను చెప్పి ముగిస్తాను. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉండడు. అది చూసారండి, మా ప్రేమ కలిగి లేకపోతే మనం జీవించలేమంటాడు. మనం దేవుని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా. అదే ప్రేమ మనుషుల మీద కూడా చూపించినప్పుడే మనము దేవుని ఎరిగిన వారుగా ఉంటాం, దేవుని నమ్ముకున్న వారుగా ఉంటాం, ప్రభుని ఆరాధించే వారుగా మనం ఉంటామని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తాం. చివరి మాట సాక్రిఫైస్. ఎస్ అంటే ఏంటమ్మా? సాక్రిఫైస్. చూడండి, త్యాగం. సర్వ మానవుల కోసం తన ప్రాణాన్ని బలిదానంగా త్యాగం చేసిన యేసు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది ఏ రక్తం అంటే చూడండి, ఎబ్రి 10:4 ఒక మాట చదవండి అమ్మ, సరిపోద్ది. ఎబ్రి 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. చాలమ్మా. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే సాక్రిఫైస్. లాస్ట్ చివరి మాట ఏంటమ్మా? సాక్రిఫైస్ అంటే త్యాగం. సర్వమానవుల కోసం మరి ఒక దేవాది దేవుడే పరము నుండి దిగి వచ్చి భూలోకంలో ఉన్న భక్తులందరి పాపాలను తన భుజం మీద వేసుకుని శిలువ మ్రానుపై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో 3 దినాలు ఉన్నాడు, తిరిగి లేచాడు, సజీవుడై ఆయన తిరిగి లేచాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి పాపము మరి ఎలా పోతుంది? ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ, లేదంటే వేరే వేరే కోణాలలో పాపం తీసివేయట అసాధ్యం అట. ఎలా పోద్దా అంటే, ఒక వ్యక్తి సాక్రిఫైస్ చేయాలి. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక మానవుడిని తన స్వహస్తాలతో నిర్మించి ఏదేను అనే వనంలో పెట్టాడు ఆదాముని. తనకు సాటైన సహాయముగా అవ్వను చేసి, మరి పక్కటెముక తీసి అవ్వను చేసి వారిద్దరికి వివాహం చేసి, మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. కానీ వారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, తినొద్దన్న పండు తిని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞను పాటించలేదు కాబట్టి లోకంలోనికి మరి సైతాను లూసిఫర్ ద్వారా పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించగానే వారు దిగంబరులైపోయారని వాక్యం తెలియజేస్తూ ఉంది. దిగంబరులైపోయిన తర్వాత వాళ్ళు మరి ఆదామాను వెక్కడాన్ని ప్రభు అడిగినప్పుడు, నీ మాట వెనక మేము చెట్ల కింద దాగి ఉన్నాము అని సమాధానం చెప్తాడు. అప్పుడు వారి కొరకు మరి దేవుడు ఏం చేశాడంటే, ఒక జంతువును బలిచ్చి
తనకు ఓ చర్మపు సొక్కాలు చేయించి ఆ చర్మపు సొక్కాలు వారిద్దరికి తొడిగించాడు. అప్పుడు వారు సమాజంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు తన జీవనాన్ని కొనసాగించేవారుగా ఉన్నారు. అయితే ఆ ఆ ఆ యొక్క జంతువు వధించి ఆ చర్మపు సొక్కాలు చేయించడంలో ఉన్న మూలార్థం ఏమిటంటే త్యాగం. ఏ మనిషినైతే నా హస్తాలతో చేశానో ఆ మనుషుల కోసం ఒక జంతువు వధించబడ్డాది. అలాగే భూలోకంలో కూడా మనుషులు పాపం చేశారు. ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చింది కనుక నేను ఏ హస్తాలతో అయితే చేశానో ఆ వ్యక్తి కొరకు ఒక తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడిగా పంపించాలని తండ్రి చిత్తంలో ఉంది. కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి కన్యక మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ లోకంలో జన్మించేటట్లుగా చేసి ఆయన సర్వ మానవుల కోసం తన ప్రాణాన్ని బలిదానంగా ఇచ్చినటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి యేసు ప్రభుని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు తెలుసుకున్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే మనం ఆరాధిస్తున్న ప్రభువు తెలుగులో యేసు అనే పదాన్ని ఉపయోగిస్తున్నామని, ఇంగ్లీష్ లో జీజస్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నామని మనం తెలుసుకుంటా ఉన్నాం. జీజస్ అనే పదములో 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాల్లో ఉన్న మూలార్థం ఏంటంటే మొదటిది జే అంటే న్యాయం, జస్టిస్ అంటే న్యాయమని, అతను అందరికీ న్యాయం చేసే దేవుడు అనిగా మనం చూస్తా ఉన్నాం. రెండవది ఎటర్నల్. ఎటర్నల్ అంటే అతని ప్రేమ శాశ్వతమైంది, నిత్య జీవమైంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎస్ అంటే సేవర్, రక్షకుడు. ఆయనే మన రక్షకుడు, లోకానంతటిని కూడా రక్షించడానికి వచ్చిన రక్షకుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే యు అంటే అన్కండిషనల్, అంటే షరతులు లేని ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని, హద్దులు లేని ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే సాక్రిఫై అంటే త్యాగం. నీ కోసం నా కోసం సర్వ మానవుల కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, సర్వ మానవుల కోసం ఆయన శిలువ మ్రానుపై చనిపోయి సమాధి చేయబడి సమాధి 3 దినాల నుండి తిరిగి లేచాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీజస్ అనే పదంలో ఉన్న మూలార్థాలను ఎంత గొప్ప విషయాన్ని తెలియజేస్తుందని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నా. ఈ విషయాలన్నీ శ్రద్ధగా విని నేర్చుకున్నందుకు మీకు అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందన తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారము క్రైస్ట్, CHRIST అనే 5 అక్షరాల్లో ఉన్న మూలార్థాలను మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడతాను. ప్రభు అంతవరకు దేవుడి సహాయం మీకు అందరికి కలుగును గాక. ఆమేన్. చక్కటి ఆత్మీయ బలపడటానికి నీ కృప దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు. సార్వత్రిక సంఘం అనే ఒక మంచి గ్రూప్ లో ఆత్మీయంగా ఎదగడానికి ఒక మంచి ప్లాట్ఫారం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. దీని వెనకాల నుండి చక్కగా నడిపిస్తున్న సంజమ్ గారిని బట్టి, విక్రబాబు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఎంతగానో ఈ యొక్క ప్రభావాన్ని బిడ్డలందరినీ బలపరచడానికి, వాక్యంలో ప్రార్థనలో ఇంకా ఎదగడానికి ఒక పాత్రదారులుగా వారు ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగని గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఇప్పుడే దర్శించి వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చి నీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి రోజు కూడా ఒక దైవజనులు వచ్చి వాక్యాన్ని బోధించి ప్రభా బిడ్డలందరినీ ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. సేవకులందరినీ కూడా మీరు దీవించి నీ కృపలో నడిపించి నీ ఆత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ యొక్క వీడియో ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఎంతమంది అయితే గ్రూప్ ని ఫాలో అవుతూ ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీ యొక్క చిత్తం మేము ఏ విధంగా నెరవేర్చాలని వాక్యం తెలియజేస్తుందంటే భూమి మీద నీ రాజ్యాన్ని కట్టాలన్నావు ప్రభా. నాయన మొదటిగా నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభా. నీతిని, రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీకు వస్తాయన్నావు ప్రభా. కాబట్టి ప్రభా ప్రతిరోజు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, వాక్యం ద్వారా విన్నా, వాక్యం చెప్పినా నీ రాజ్యాన్ని కట్టినట్లుగా మేము భావిస్తా ఉన్నా. నీ వాక్యం తెలియజేస్తా ఉంది. అది మేము నిస్వార్థంగా ప్రభా ముందుకు సాగిపోవడానికి ప్రభా నైనా నీ ప్రేమలో మేము ముందుకు నడవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉంది. పార్టిసిపేట్ చేసిన నీ బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికి ఆమేన్. వందనాలు.